ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ వీధిలోని ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎందుకు వారు ఫోన్ చేయటం ద్వారా మీరు జాగ్రత్తగా ఉండాలి? అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మిగిలిన అంశాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక, మీ వీధిలోని ఒక స్త్రీ ఫోన్ చేసి మిమ్మల్ని డబ్బులు అడగటం కాని లేదా మీకు ఏదైనా గొడవ గురించి చెప్పటం కాని జరుగుతుంది. వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది, జాగ్రత్త పడండి. ఎవరితోనూ వారి మాట విని మీరు గొడవ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒకరికి సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ మీరు వారికి చేసే సహాయం వల్ల ప్రమాదాలను, సమస్యలను కొని తెచ్చుకోకూడదు. అది మీకు కాని మీ కుటుంబానికి కాని సమస్యలను సృష్టించకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఏదైనా నూతన కార్యక్రమాన్ని మీరు తలపెట్టాలి అనుకుంటే ఆ కార్యక్రమాన్ని తలపెట్టే అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఈరోజు దినఫలాల ప్రకారం ఆ సమస్యల నుండి మీకు విముక్తి లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలనైతే పొందుకుంటారు. ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే వ్యాపారంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి కారణంగా ఒక సమస్యలో చిక్కుకుంటారు, జాగ్రత్త పడండి. అలాగే కుంభరాశి వారు ఈరోజు మీ యొక్క కుటుంబానితో కాని లేదా ఫ్రెండ్స్తో కాని ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో కాని మీ యొక్క ఫ్రెండ్స్తో కాని చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి, జాగ్రత్త పడండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేశారో వారి ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి. మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుంది. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా కుంభరాశి వారి యొక్క జీవితం గడవబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి,
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.